హాయ్. నమస్తే అండి అందరికీ. ఐఎమ్ రాధిక, సైకాలజిస్ట్. ఇవాళ మీ పిల్లల గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎప్పుడు మీరు మీ పిల్లల మార్కుల గురించి ఆలోచిస్తుంటారా? ఒకసారి వీటి గురించి కూడా ఆలోచించండి. అవేంటంటే మీ పిల్లల జీవితానికి ఉపయోగపడే లైఫ్ స్కిల్స్. ఫస్ట్ వన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలు ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదైనా గొడవైనప్పుడు ఆ ఈక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని సింపుల్గా మనం ఈక్యూ అంటాం. ఆ ఈక్యూ తక్కువగా ఉన్న పిల్లలు నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా, నేనేమన్నా తప్పు చేశానని వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతుంటారు. అదే ఈక్యూ ఎక్కువగా ఉన్న పిల్లలు అంటే బహుశా నా వల్ల ఏమీ తప్పు జరుగుండదు, వాళ్ళు ఏదన్నా డిస్టర్బెన్స్లో ఉండి నాతో మాట్లాడకపోయి ఉండొచ్చు, నన్ను పలకరించకపోయి ఉండొచ్చు అని ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించగలుగుతారనమాట. సో సెల్ఫ్ బ్లేమ్ ఆపేసుకొని సిచ్యువేషన్ని అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సెకండ్, టైం మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఎంత విచ్చలవిడిగా ఇప్పుడు మన చుట్టూ అవైలబుల్గా ఉంటున్నాయో మనందరికీ తెలిసిన విషయమేనండి. సో ఇంత డిస్ట్రాక్షన్స్ ఇన్ని రకాలుగా ఉన్న ఈ టైంలో వాళ్ళు టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకొని చక్కగా వాళ్ళు హోంవర్క్లు కానీ చదువులు కానీ లైఫ్ని కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అనుకున్న టైంకి అన్నీ రీచ్ అవ్వాలి అంటే టైం మేనేజ్మెంట్ ఎంతో అవసరం అనమాట. సో ఆ టైం మేనేజ్మెంట్ మీద టైం లీక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ మనం వేస్ట్ చేస్తున్నాము, ఇలాంటి అవగాహన కలిగి ఉన్న పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు ఎటువంటి టెన్షన్ పడకుండా చక్కగా చదువుకుంటారు. మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి, హ్యూమన్ రిలేషన్స్ మేనేజ్ చేయడానికి చాలా అవసరం అండి. మన జీవితంలో సక్సెస్ రావాలంటే మనకి తెలుసు కదా, పెద్దవాళ్ళకి ఎంత నెట్వర్క్ ఉంటే అంత సక్సెస్ వస్తుంది. మరి ఆ నెట్వర్క్ని పెంచుకోవాలంటే దానికి ముఖ్యమైన పాయింటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏ టోన్లో మాట్లాడాలి, ఇవన్నీ నేర్పిస్తాయన్నమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న పిల్లలు మార్కులు తక్కువ ఉన్నా సరే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ జాబ్ కొట్టడం మనం చూస్తుంటాము. నాలుగోది క్రిటికల్ థింకింగ్. అంటే ఇప్పుడు మనమున్న డిజిటల్ యుగంలో సమాచారం మనకి వద్దన్నా సరే కుప్పలు తెప్పలుగా కోకొల్లలుగా మన చుట్టూ వచ్చి చేరిపోతుంది. అందులో ఏది నిజం, ఏది అబద్ధం, ఎంతవరకు కరెక్ట్, ఇప్పుడు ఏదో ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఈ షార్ట్ కట్, ఈ చాప్టర్ నేర్చుకోవాలంటే ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, లేదా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవుతే చాలు, ఇలాంటి మెసేజ్లు చాలానే వస్తుంటాయి. అలాంటివే కాకుండా ఇంకా బోల్డ్ వస్తుంటాయి మనల్ని తప్పుదోవ పట్టించే మెసేజ్లు. క్రిటికల్ థింకింగ్ ఉన్న పిల్లలు వాళ్ళకు వచ్చిన సమాచారాన్ని గుడ్డిగా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది నమ్మకుండా ఎనలైజ్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది నిజమా కాదా అని చెప్పి క్రిటికల్ థింకింగ్ ఉన్న పిల్లలు ఆలోచిస్తారనమాట. సో మీ పిల్లల్లో ఇది కూడా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఐదోది ఫైనాన్షియల్ లిటరసీ. అంటే చాలా వరకు అసలు పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఫైనాన్షియల్ క్రమశిక్షణ, ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన ఉండకే జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అవుతుంటారు. మన చుట్టూ ఉన్నాం, మనం చూస్తూనే ఉంటాం. చిన్నప్పటి నుంచే కనుక ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు పొదుపు చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మనకున్న పాకెట్ మనీని కానీ మన దగ్గరికి వచ్చిన ఏదైనా డబ్బుల్ని కానీ ఎలాగా స్పెండ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల్ని కనుక మనం చిన్నప్పుడే పిల్లలకి నేర్పించగలిగితే వాళ్ళు పెద్దయ్యాక అప్పుల్లో పడకుండా ఇప్పుడు ఈ లోన్ యాప్స్ చుట్టూ తిరగకుండా క్రమశిక్షణతో ఉంటారనమాట. ఇంకా సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. మనకు ఏదన్నా ఒక ఫ్రెండ్ పిలుస్తాడు, అరే ఇవాళ మూవీకి వెళ్దాం రారా అంటాడు. రేపు ఎగ్జామ్ ఉంది కదరా, ఇవాళ మూవీకి ఎలా పిలుస్తున్నావు అంటే, ఆ ఎగ్జామ్కి ఏముంది, సింపుల్గా 4 క్వశ్చన్లు చదువుకుని వెళ్తే పాస్ అయిపోవచ్చు, కావాలంటే ఫైనల్ ఎగ్జామ్స్లో చదువుకుందాం, ఇవాళ గేమ్ ఆడుకుందాం రా, లేదంటే సినిమాకి వెళ్దాం రా అని పిలుస్తారు. అదే కొంచెం ఏమాత్రం డిస్ట్రాక్షన్ ఉన్న పిల్లలైతే వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారు కదా అని వెళ్ళిపోతారు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న పిల్లలు వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు ఫస్ట్. అంటే ఇప్పుడు నాకు ప్రయారిటీ ఏది, ఇప్పుడు రేపు ఎగ్జామ్ ప్రయారిటీనా లేదా క్రికెట్ మ్యాచ్ ప్రయారిటీనా అని వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు. సో ఆ డిసిప్లిన్ మరి ఎలా వస్తుంది, పేరెంట్స్ని చూసి వస్తుంది. పేరెంట్స్ ఇంట్లో ఎంత డిసిప్లిన్డ్గా చక్కగా ఉంటున్నారు, మన చేతల్లోనే వాళ్ళకి ఆ డిసిప్లిన్ తెలిసిపోతుందండి, మాటలతో కాకుండా. సో ఇంట్లో వాతావరణాన్ని బట్టి వాళ్ళకి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది. ఇంకా లాస్ట్ వన్ రెసిలియన్స్ అండ్ అడాప్టబిలిటీ. ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, దానికి తగ్గట్టు ఎలాగా రియాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, ఎవరికో ఇంట్లో యాక్సిడెంట్ అయింది, లేదా ఏదైనా ప్రమాదం జరిగింది, లేదా ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో మీరు పిల్లల్ని వదిలేసి ఇంట్లో ఒకళ్ళని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండి
వాళ్ళకు వాళ్ళు ఎంత నిలబడి ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు, భయపడకుండా కంగారు పడకుండా ఆ సిచ్యువేషన్కి వాళ్ళు ఎలా అడాప్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి దాన్ని ఫేస్ చేశారు అనే దాని మీద వాళ్ళ లైఫ్ స్కిల్ కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతున్న మీ పిల్లల్లో ఇవన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పిల్లలకి ఏదన్నా స్కిల్ డెవలప్ చేయాలని మీరు ఫీల్ అవుతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్.